స్టేట్. కానీ 2024 జూన్ 11 నుంచి దెర్ ఇస్ నో ఎస్టేట్, ఓన్లీ గవర్నమెంట్ ఎస్టేట్. గవర్నమెంట్ ఎస్టేట్ మాత్రమే. అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటే ప్రజల తరపున ఒక ఆస్తిగా ఉండి పోరాటం చేయాలి. ఇప్పుడేంటి మీడియా హౌసులకి నో గవర్నమెంట్, ఇట్ ఇస్ నాట్ ఫోర్త్ ఎస్టేట్, ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ఎస్టేట్. 2024 జూన్ 11 నుంచి మనం మోస్తున్న ఎజెండా ప్రభుత్వ ఎజెండా కాబట్టే నేను దీని నుంచే వస్తా. నీ నుంచే వస్తా. ఇది ఈనాడు వేసినటువంటి బ్యానర్ హెడ్డింగ్, వృద్ధి పదాన. ఇది ఈనాడు వేసినటువంటి హెడ్డింగ్. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధిలో బుల్లెట్, పరుగులే పరుగులు. చూడండి, ఈనాడు హెడ్డింగ్ చూడండి. నేను నార్మల్గానే ఏదైనా ఒక సందర్భంలో ఎందుకు నేను పేపర్లను చూపిస్తాను అంటే, ప్రజల ఎజెండాని మొయ్యని అవాస్తవాలు వక్రీకరించే వ్యక్తుల యొక్క నడ్డి విరక్కొట్టాలి రాష్ట్ర ప్రజలు. ఇది ఈనాడు పేపరు. మీరు ఎంత గొప్పవాళ్ళైనా, మీరు రేపొద్దున నన్ను ఎంత టార్గెట్ చేసినా, మీరు రేపొద్దున నన్ను ఎంత ట్రోల్ చేసినా, మీరు రేపొద్దున నాకు ఏ విధంగా మీరు డ్యామేజ్ చేస్తారని తెలిసినప్పటికీ కూడా, నాకు మీరు వార్నింగ్లు ఇస్తున్నప్పటికీ కూడా, మీరు నాకు ఎన్ని సందర్భాలలో మా మీడియాతో పెట్టుకుంటే మీకు ఏమవుతుందో తెలుసా అని చెప్పినప్పటికీ కూడా నేను ఎందుకు ఈ పదే ఈ పేపర్లోని మీడియాలో చూపించే సాహసం చేస్తున్నాను అంటే, ఎస్, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేసి తీరాల్సిందే. మీరు రాసేటువంటి రాతలు, మీరు ఇచ్చేటువంటి కథనాలు రాష్ట్ర ప్రజలను, అంటే మీరు మాలాంటి వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించిన సందర్భంలో మేము రాష్ట్ర ప్రజల కోసం వాస్తవాలు మాట్లాడాం, రాష్ట్ర ప్రజల కష్టాలు మాట్లాడాం, రాష్ట్ర ప్రజల కన్నీళ్లు మాట్లాడాం, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడాం. అప్పుడు ప్రభుత్వం మారిపోయి ఇప్పుడు మీరు మోసే ఎస్టేట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజల ఎజెండా మీకు అవసరం. ఇది మీడియా అంటామా, బ్రోకరిజం అంటామా? వాట్ యూ కాల్డ్? దీన్ని ఏమంటామండి? ఈరోజు రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలకి పెద్ద గుండు సున్నా పెట్టి, మీడియా మొత్తం గుండు సున్నా పెట్టి, బడ్జెట్ మొత్తంలో కేటాయింపులు జరగకపోతే, అమరావతిని అగ్రభాగాన్ని నిలబడుతున్న చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతికి ₹1 నిధులు కేటాయించకపోతే, పోలవరానికి గుండు సున్నా పెడితే, స్టీల్ ప్లాంట్కి పెద్ద గుండు సున్నా పెడితే, విశాఖ పోర్టుకి పెద్ద గుండు సున్నా పెడితే, రైల్వే జోన్కి పెద్ద గుండు సున్నా పెడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకి పెద్ద గుండు సున్నా పెడితే, ఫిజికల్ మెజర్మెంట్స్కి పెద్ద గుండు సున్నా పెడితే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి పెద్ద గుండు సున్నా పెడితే, మీరు మాత్రం ఈ బడ్జెట్ని, అద్భుతమైనటువంటి బడ్జెట్, పరుగులే పరుగు వృద్ధి రేటు అని వేసినటువంటి బ్యానర్ల మీద రాష్ట్ర ప్రజలకి ఒక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదా? అంటే మీరు రాసింది రాతల, మీరు పాడింది పాట, మీరు గీసింది గీత. మీడియా అంటే మీరు రాష్ట్ర ప్రజల కోసం వాస్తవాలు మాట్లాడాల్సిన పరిస్థితులు పక్కన పడేసి, మీ ఇష్టం వచ్చినటువంటి మీ మెదడులో ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇదిగో ఈ విధంగా రాష్ట్ర కోట్ల మంది చదివేటువంటి పత్రికల్లో పెడుతుంటే, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా మీద లేదు అని మీరు భావిస్తున్నారా? దానికోసమే మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారా? వీ డోంట్ కేర్ ఎట్ ఆల్ అండ్ ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. మీరు ఎన్ని మాట్లాడినా, మీరు ఏమి చేసినా, రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజేయటంలో జై భీమరావు భారత్ పార్టీ ముందుంటుంది. ప్రతి సమస్యని ప్రజల కోణంలో విశ్లేషించాల్సిన బాధ్యత. అభివృద్ధిలో బుల్లెట్, పరుగే పరుగు. ఇక్కడ పక్కన అమరావతి వేశారు చూడండి. ఓసారి మస్తీ చేద్దామా?
పుట్టించటం అవుతుందని జనసేన అధినేత డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ అన్నారు. వికసిత భారత లక్ష్యాలు సాధించే లక్ష్యం వైపు ప్రజలను ఎలా అడుగులు వేయించాలనే సంకల్ప బడ్జెట్తో కనపడిందన్నారు. కేంద్రం ఎంపిక చేసిన సోన్సో విలువైన ఖనిజాల వెలికితీత తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. దిస్ ఈజ్ వెల్కమింగ్ స్టేట్మెంట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నెంబర్ 2, అభివృద్ధి లక్ష్యంగా వేగంగా సాధించేలా దిస్ ఈజ్ నారా లోకేష్ స్టేట్మెంట్. అంటే హీఈస్ వెల్కమింగ్ ది బడ్జెట్. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, వారు మాట్లాడిన మాట కూడా వింటాం. మన దేశానికి ఉన్న అనుకూలతను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది. అన్ని ప్రాంతాలు వర్గాల అభివృద్ధికి ఉపయోగపడింది. ఎక్కడ ఉపయోగపడిందో నేను అడుగుతాను సార్. ఇప్పుడు వరుసనే అడుగుతా. మొత్తం స్టాటిస్టిక్స్ తోటి ఎన్డీఏ బట్టలు ఇప్పదీస్తా. ఒక 10 నిమిషాల్లో మొత్తం స్టాటిస్టిక్స్లోకి వస్తాను. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుందో కోరుతున్నా. నేను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను కూడా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 164 సీట్లు పొందినటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యేలను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసిన ప్రజలను అడుగుతున్నా. ఈ 5.5 కోట్ల మంది ప్రజలకి ఏ విధమైనటువంటి బాధ్యత తీసుకున్నారో గౌరవ ఎంపీలను అడుగుతున్నా. మీరందరూ కూడా ఈరోజు 5.5 కోట్ల మంది ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి. మీరు ఈటీవీ, ఏబిఎన్, TV5 అండ్ ఆంధ్రజ్యోతి వేసిన కథనాలకి కూడా విశ్లేషణ ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన నిధుల సంఖ్య ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల అభివృద్ధికి ఎంత ఇచ్చారు, వ్యవసాయ అభివృద్ధికి ఎంత ఇచ్చారు, అమరావతి అభివృద్ధికి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారద్రోలి ఉద్యోగాల కల్పనకి ఎంత ఇచ్చారు, పారిశ్రామిక కారిడార్కి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో ద్రవ్యోల్బణ పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రంలో టోటల్గా డెట్ రికవరీకి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో కేంద్ర బడ్జెట్ మొత్తం ఎంత అనే విషయాల మీద మొత్తం మీద మీరు వివరణ ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే ఈరోజు నేను ప్రజెంట్ చేయబోయే ఫ్యాక్ట్స్ 5.5 కోట్ల మంది ప్రజల దగ్గర మిమ్మల్ని బట్టలు ఎప్పదీస్తాయి. అందులో డౌటే లేదు. ఏబిఎన్, TV5, ఆంధ్రజ్యోతి బ్యానర్ హెడ్డింగ్స్లో వచ్చినటువంటి, ఈనాడు బ్యానర్ హెడ్డింగ్లో వచ్చినటువంటి బ్యానర్ హెడ్డింగ్స్కి మీరు రేపొద్దున వివరణ ఇవ్వతారాలి. లేకపోతే 5.5 కోట్ల మంది ప్రజలు ఖచ్చితంగా 2029వ సంవత్సరంలో మిమ్మల్ని నడి రోడ్డు మీద వివక్షలను చేసి నుంచోబెట్టడం ఖాయం. రాజకీయంగానే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్. రోడ్ మ్యాప్ ఇస్తే నేను ఎలా అంటే అలా నడవటానికి సిద్ధంగా ఉన్నానన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి రోడ్ మ్యాప్ అడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు